టీ20 ప్రపంచ కప్లో కీలకమైన సూపర్ 8 దశలో ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారత జట్టు స్టార్ ఫినిషర్ ఆల్రౌండర్ రింకు సింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం అత్యవసర పరిస్థితి కారణంగా జట్టును వీడాడు. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన మ్యాచ్కు ముందు రింకు హుటాహుటిగా ఉత్తరప్రదేశ్లోని తన స్వస్థలానికి పయనమయ్యాడు. కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న రింకు సింగ్ తండ్రి ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. లివర్ క్యాన్సర్ 4వ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మంగళవారం చెన్నైలో జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్కు రింకు హాజరు కాలేదు. జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో అతడు ఆడే అవకాశం దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన 2 మ్యాచ్లలో తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో ఉంది. ఇలాంటి కీలక సమయంలో డెత్ ఓవర్లో బ్యాటింగ్కు దిగి జట్టుకు అండగా నిలిచే ఫినిషర్ రింకు దూరం కావడం జట్టు సమతుల్యతపై ప్రభావం చూపుతుంది. రింకు మంచి ఫీల్డర్ కూడా కావడంతో జట్టుకి ఇది పెద్ద లోటుగా మారింది. రింకు సింగ్ స్థానంలో తుది జట్టులోకి వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ను తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అనూహ్యంగా పక్కన పెట్టిన స్పిన్నర్ అక్షర్ పటేల్ను జింబాబ్వేతో పోరు కోసం మళ్లీ జట్టులోకి తీసుకురావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.